కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంపెనీలు రైతులతోటి, కోకో రైతు సంఘం ప్రతినిధులతోటి ఏలూరు కలెక్టరేట్ లో కోకో గింజలు ధర సమస్య మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలు ఏ వెంకటేశ్వర చెప్పారు, ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి, ఎక్కడా కూడా రైతుకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి 880 రూపాయల ధర ఉంటే ఇవాళ కంపెనీ వాళ్ళు రైతుకి ముష్టి వేస్తున్నట్లుగా 450 రూపాయలు మాత్రం మించి మేము కొనుగోలు చేయమని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వారు కూడా కనీసం కంపెనీల యొక్క దోపిడీని ఇవాళ ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ రైతులు గింజలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోమని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కోకో గింజలకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించి 2024 వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగానే గింజలు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతుల కష్టాన్ని ఇవాళ దోచుకున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఫార్ములేషన్ రూపొందించండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కి అనుగుణంగా అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధర కంపెనీల నుంచి ఇప్పించాలి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన గింజలన్నిటికి కూడా ఆ ఫార్ములా వర్తింపజేసి నష్టపోయిన డబ్బులు కూడా తిరిగి ఇప్పించే పని చెయ్యాలి అని చెప్పేసి మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అట్లా చెయ్యకపోతే, ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్చలు నడిపి రైతు న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కోకో రైతుల పోరాటం ఆగదు, ఇది కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.